గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు వచ్చేసి ట్యూస్డే. నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, మేము యాక్చువల్గా ఒక ట్రిప్ లాగా వెళ్తున్నామని చెప్పేసి. అది యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ మేము స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అవుతుంది. సో ఇప్పటి నుంచి ఇదంతా మోస్ట్లీ ట్రావెలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఐ లవ్ వైట్కి వెళ్తున్నాం, మీకు చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాము. ఐ లవ్ వైట్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో ఫెర్రీ తీసుకోవాలి. సో మోస్ట్లీ వ్లాగ్ అంతా ట్రావెలింగ్ వ్లాగ్ ఉంటుంది. సో మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు నందా బర్త్డే కూడా. సో ఈరోజే అనుకోకుండా, మేమేమి ఈ డేస్ చూసుకొని ఏం ప్లాన్ చేయలేదు. వితౌట్ అవర్ నాలెడ్జ్ మేము ఈ డేస్ అనుకున్నాము. అప్పుడు తెలిసింది మేము స్టార్ట్ అయ్యే రోజు నందా బర్త్డే అని చెప్పేసి. సో అంటే మీరందరూ వీక్ కూడా విష్ చేయండి. అండ్ నేను కూడా విష్ చేస్తాను, హ్యాపీ బర్త్డే నందా. సో అలాగే ఈరోజే ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి మా పాత ఇంటి దగ్గరికి వెళ్ళాలి, విచ్ ఇస్ బార్కింగ్కి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ పిక్ చేసుకోవాలి. అంటే మా కార్లో 3 వస్తారు, ఇంకో కార్ కూడా ఉందన్నమాట. 2 కార్స్లో వెళ్తున్నాం మొత్తం. సో అదంతా ఎలా ఉంటుంది అంతా కూడా ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మావేం పెద్ద లగేజ్ లేదు, జస్ట్ చిన్న సూట్ కేస్ అండ్ ఒక బ్యాగ్, ఎక్స్ట్రా బ్యాగ్ అండ్ నా హ్యాండ్ బ్యాగ్. ఇంకా హాయ్ చెప్పు. అయినా మీలో చాలామంది మా హోమ్ టూర్ గురించి వెయిట్ చేస్తున్నారు. తొందరలోనే చేస్తాను ఆ వీడియో కూడా. మనకి ముఖ్యం యూనో కార్డ్స్. సో ఇప్పటి నుంచి మా ట్రావెల్ బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మేము ఎలా ప్రిపరేషన్స్ చేసి తీసుకెళ్తున్నాము అవన్నీ కూడా. అంటే నేను ఇక్కడ నుంచి రైస్ కుక్కర్ తీసుకెళ్దాం అనుకున్నాం. బికాజ్ అక్కడ ఏదైనా రోజు బయట ఫుడ్ తినడం కంటే అక్కడ ఎయిర్ అండ్ బి సంథింగ్ అదనమాట. సో దాంట్లో మనకు అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ కాదు, లైక్ యూటెన్సిల్స్ అవి ఉంటాయి. సో వీ కెన్ కుక్ అని అనుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నాం. రైస్ కుక్కర్ ప్యాక్ చేసుకోవాలి. ఇది మావేనండి. మీలో ఎంతమందికి అలవాటు ఉంది ట్రావెల్ స్టార్ట్ అయ్యేటప్పుడు సాంగ్, అంటే కార్ ఎక్కంగానే ఫస్ట్ దేవుడు సాంగ్ పెట్టి స్టార్ట్ చేయడం? ఎక్కించుకున్నాం ఈ 3 శాల్తీల్ని, ఇంకో 5 శాల్తీలు ఇంకో కార్లో వెళ్తున్నాయి. సమీ బాగున్నావు ఈరోజు. అయ్యో అదే ఇంకా రాదు మాకు. నువ్వు అప్పుడే కొత్త డ్రెస్ ఎందుకు దండుపాళ్యం బ్యాచ్ హెడ్ 2 3 మధ్యలో ఒక 10:30 కల్లా బ్రేక్ఫాస్ట్ ఆగాము. KFCలో తీసుకున్నాం. కాఫీ తాగాల్సిన వాళ్ళు కాఫీ తాగారు. అండ్ మేమైతే చిన్న మీడియం పాప్కార్న్ తీసుకొని తిన్నాము. సో ఇంకా అదే బ్రేక్ఫాస్ట్. తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి 1 అవర్ ఉండింది పోర్ట్కి. ఇప్పుడే పోర్ట్కి వచ్చాము. ఇక్కడ నుంచి 1 అవర్ ఫెర్రీలో. యాక్చువల్గా మేము 2 కార్స్లో స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. నందా వాళ్ళు ఆల్రెడీ ఫెర్రీ మాకంటే ముందు స్టార్ట్ అయ్యారు. డ్యూ టు సమ్ ఇష్యూస్ ఉండే వాళ్ళ కారు బుకింగ్ అండ్ సంథింగ్లో. సో అదేమైనా ఇష్యూ అవుతుందేమని చెప్పి మాకంటే ముందు బయలుదేరారు. వాళ్ళు ఇంకా అన్నిట్లో మాకంటే ముందున్నారు. సో ఇక్కడికి కూడా ముందు వచ్చేసారు. అండ్ ఫెర్రీ వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయడానికి అవ్వదు అని చెప్పి ఫెర్రీ ఎక్కిచ్చేసామని చెప్పారంట. ఇలా మా ఫ్రెండ్స్ వస్తున్నారంటే కూడా నోను మీరు ఇక్కడ ఉండకూడదు, యూ హ్యావ్ టు గో ఆన్ దిస్ ఫెర్రీ అని చెప్పారంట. సో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు 1 o'clock ఫెర్రీ ఉంది. నా ద టైమ్ ఈస్ 12:30. సో ఇంకొక 1/2 అవర్లో ఫెర్రీ ఉంటుంది. సో ఫెర్రీ దిగాక ఇంకా అక్కడ నుంచి ఒక 1/2 hour 20 minutesలో ఉంటుంది. అండ్ ఐ లవ్ వైట్కి 4 days ట్రిప్ అవసరం లేదు. చాలామంది చెప్పారు, మేము బుక్ చేసుకున్నాక చెప్పారు. అండ్ మేము యాక్చువల్గా ఇనిషియల్గా బుక్ చేసుకుంది ఐ లవ్ వైట్ ఉంటుంది, అలా ఎంజాయ్ చేద్దామని కాదు. మేము యాక్చువల్గా వాసులో చూసినప్పుడు మాకు రిలాక్సేషన్ కావాలి, మాకు కొంచెం ఇలా రిలాక్స్గా ఉండాలి అని చెప్పేసి ఒక రిసార్ట్లో బుక్ చేసుకుందాం. పూల్ ఉంది, ఇంకా అలా ఎంజాయ్ చేసి వద్దాము అనుకుంటే నేను అన్నాను, అది ఐ లవ్ వైట్ లాగా అనిపిస్తుంది అని అంటే అప్పుడు చూస్తే చుట్టుపక్కల చూస్తే ఐ లవ్ వైట్ అనమాట.
సో అప్పుడు అనుకున్నాం సరే ఇంకెలాగో వెళ్తున్నాం కదా, ఇంకా అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నందవాళ్ళకి చెప్తే అది యాక్చువల్గా ఈ చిన్న ట్రిప్ కాస్త ఇలా పెద్దగా ఇప్పుడు ఒక 10 మెంబర్స్ కలిసి వెళ్ళే ట్రిప్ అయిందనమాట. సో అలా అండ్ నెక్స్ట్ ఫెరీ ఎక్కేటప్పుడు చూపిస్తాం. మనకి ఇప్పుడు గోదావరి సైడ్ ఉంటుంది కదా, ఒక ఊరు అటు మధ్యలో వాటర్ ఉంటుంది, ఇంకో ఊరు ఇటు ఉంటుంది కదా. సో మధ్యలో ఆ ఊర్లకి మీడియంగా ఒక బోట్ ఉంటుంది కదా, లాంచ్ లాగా ఉండే కదా. సో ఇక్కడ ఏంటంటే ఫెర్రీస్ లాగా సేమ్ అదే కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే వెహికల్స్ కూడా అలౌ చేస్తారు, ఎందుకంటే అవతల కూడా ఒక ఐలాండ్, అదొక ఇంకా అక్కడ కూడా జనాలు ఉంటారు కాబట్టి. సో కార్లు కూడా వెళ్ళొచ్చు. కార్లో ఒక దగ్గర పార్క్ చేసి మనం కార్లో ఉండడానికి లేదు, పైన మనకి సీటింగ్ ఏరియా కూడా ఉంటుంది, అది కూడా ముందు మీరు చూస్తారు. సో అక్కడ మనం కూర్చోవాలి. వెహికల్స్ని మనం ఆన్ చేయకూడదు అంటిల్ అన్లెస్ వాళ్ళు చెప్పేంత వరకు మనం ఏమీ యాక్షన్ తీసుకోవడానికి లేదు. అండ్ ఒక కార్ పాస్ ఇస్తారు మనకి, అంటే మనం పే చేసాము, అదొక టికెట్ లాగా అనుకుంటా, అది మనం తీసుకొని కార్కి ముందు అటాచ్ చేయాలి. అండ్ కార్ వెళ్ళి మనం నీట్గా పార్క్ చేయాలి, తర్వాత అక్కడ పార్క్ చేసి మనం పైకి వెళ్ళిపోవాలన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. బట్ చాలామంది మాకు అర్థమైంది ఏంటంటే చాలామంది రోజు ట్రావెల్ చేస్తున్నారని అయితే మాకు బాగా అర్థమైంది. వచ్చేసరికి 2:51 టైం అంటే 1 o'clock అన్నారు, 1 o'clock. ముందు పెట్టు అంత లేదులే. తప్పించుకుంటే ఇంకా తీస్తా. ఇది ఓనర్, ఇది పిల్లలు. ఇలా పైన సీటింగ్ ఉందన్నమాట. ట్రిప్కి మన 5 వెళ్తున్నట్టుంది. ఇది ఫెరీ అనమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాలు స్టార్ట్ అవుతుంది అనమాట. ఫోటోలు స్టార్ట్ చేసేది, తీయడం, తీసుకోవడం. నువ్వు తీసుకోలే చూడు. వచ్చాము ఫ్రెండ్స్. పెళ్లి కొడుకుకి పెళ్ళికి ఫొటోస్ పంపిస్తున్నాము ఫ్రెండ్స్. ఎస్, నాకు మెయిల్ చేయండి బాబా. హీస్ ఆల్రెడీ మ్యారీడ్. ప్లీజ్ ఈ వీడియోలో చూసి ఇతనికి పెళ్లి కాలేదు అనుకోకండి. హీస్ ఆల్రెడీ మ్యారీడ్, హీస్ మైన్. ఈ అబ్బాయి కూడా పెళ్లి కాలేదు, ఈ అమ్మాయి కూడా పెళ్లి కాలేదు. ఐలాండ్ వచ్చేసింది. ఐలాండ్ లా లేదు యాక్చువల్గా, ఇది ఒక సిటీ లాగే ఉంది. ఇప్పుడు మన కార్స్ ఒక్కొక్కటిగా ఆ ఎగ్జిట్ యూజ్ చేసుకొని బయటికి వెళ్తాయి. నందా వాళ్ళందరూ 1 o'clockకి కల్లా వచ్చేసారు ఐలాండ్కి. మేము వచ్చేసరికి 2 అయింది. సో ఇంకా లంచ్కి కోసం చూస్తున్నాం ప్లేసెస్. సో ఈ ప్లేస్ బాగుంటుంది, బట్ ప్రాపర్ ఇంగ్లీష్ ఫుడ్ లాగా అనిపించింది. సో మేము అక్కడ ఏమీ లంచ్ చేయలేదు. ఇంకా వేరే ఇంకేం ప్లేసెస్ లేకుండా అన్నీ 4 to నైట్ 10 o'clock వరకు ఓపెన్ ఉన్నాయి. 4 o'clock అయితే ఓపెన్. ఎండింగ్ టైం నాకు అంత తెలీదు, క్లోజింగ్ టైమ్. సో ఇంకా 4 ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పి టౌన్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ టౌన్ సెంటర్లో కార్ పార్క్ చేసేసి ఇంకా వెళ్ళి మెక్డీలో, అక్కడ కూడా మెక్డీ ఒకటే, లైక్ మెక్డీ, KFC అలాంటివి ఓపెన్ ఉన్నాయి. ఇంకే రెస్టారెంట్ అయినా 4 తర్వాతే ఓపెన్ ఉన్నాయని చెప్పారు. సో ప్రస్తుతానికైతే మెక్డీలో ఏమైనా తిన్నామని చెప్పేసి మేము ఇంకా అలా టౌన్ సెంటర్ మొత్తం అలా తిరిగేసి వెళ్ళి మెక్డీలో కూర్చొని తిన్నాం. బోట్లు దిగేసి తినేసి ఇంకా మళ్ళీ మా హోటల్, మేము ఏదైతే రిసార్ట్ లాంటిది బుక్ చేసుకున్నామో సో అక్కడికి కూడా ఒక 1/2 hour దాకా డ్రైవ్ ఉండిందనమాట. బట్ వస్తున్నప్పుడు సీనరీస్ చూడాలి. మేము చాలా ట్రై చేసాము క్యాప్చర్ చేయడానికి, బట్ అవి చూసింది వేరు అండ్ మేము వీడియో రికార్డ్ చేసినప్పుడు వచ్చేది వేరు అనమాట. సో అందుకే ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ అలా అయితే రిసార్ట్కి వచ్చాము. రిసార్ట్ అయితే చాలా బాగుంది.
ఇంకా రూమ్ కూడా మీకు ముందు ముందు చూపిస్తాను ఎలా ఉండింది అది అని. బట్ రిసార్ట్ అయితే చాలా ప్లెజెంట్గా, మేము వచ్చిన టైంకి అయితే మంచి సన్నీగా ఉండింది, చలి కూడా లేదు, చాలా బాగుండింది. ఇది వచ్చేసి వైట్ క్లిఫ్ హాలిడే బే పార్క్ సంథింగ్. ఇదైతే మనకి బీచ్కి కూడా కనెక్టివిటీ ఉంటుంది, అది కూడా నీకు తర్వాత చూపిస్తాను. బట్ అయితే బీచ్కి దగ్గర అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి టెస్కో చాలామందికి తెలిసే ఉంటుంది యూకేలో, అది ఒక గ్రాసరీ షాప్. ఇక్కడ ఏమి ఉండవని అయితే అనుకోకండి, అన్నీ ఉంటాయి. మేమైతే అన్నీ అక్కడ నుంచి వేసుకొచ్చాము, ఈవెన్ ఎగ్స్ అవి కూడా. సో ఇక్కడైతే అన్నీ ఉంటాయి. మాకు దగ్గరలో టెస్కో కూడా ఉండింది. పర్లేదు లేదా, ఓ ఎలా అయినా మళ్ళీ వెనక్కి రావాలి కదా కార్ తీసుకోవడానికి. ఏమో అనుకున్నాను, ఇలా ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈ పిల్లకాడు ఎప్పుడే పడుకొని లేచినట్టు. టోటల్ 8 మెంబర్స్ ఉంటుంది ఇంట్లో. ఇక్కడ ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తాను. దిస్ ఈజ్ హాల్, ఇది సోఫా, ఇది హాల్వే అండ్ ఇది కిచెన్. మనకి కొన్ని ఐటమ్స్ కూడా ఇస్తాడు, కొన్ని ప్లేట్స్, చాలా గిన్నెలు ఇచ్చాడు, చాలా గిన్నెలు ఇచ్చాడు. తర్వాత ఇది సీటింగ్ ఏరియా అండ్ ఇది ఫ్రిడ్జ్. ఒకటే వాష్రూమ్ వచ్చింది అనుకుంటా అక్క, ఒకటే వాష్రూమ్ అంతమంది ఉన్నారు. ఇది ఒక వాష్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. ఎంత బుల్లిగా ఉంది, కొన్ని ర్యాక్స్ ఇచ్చారు అంతే. ఇది ఒక బెడ్రూమ్ అండ్ చిన్న వార్డ్రోబ్ సెట్ చేశాడు రా ఇంత చిన్న ప్లేస్ లో. అది ఏం లేదు. ఇది బాయిలర్ రూమ్. ఇది ఒక ట్రైన్ లో ఉంటాయి చూడు కోచెస్, అలాగే ఉంది. ఇది ఒకటి, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఒకటే పెద్దది మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది విండో. ఇక్కడ ఒక టీవీ ఇచ్చాడు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి. అండ్ ఇక్కడ వాష్రూమ్ ఇచ్చాడు రా, ఇక్కడ ఇంకో వాష్రూమ్. కానీ ఇక్కడ షవర్ లేదు. Happy birthday to you, happy birthday to you, happy birthday to you. Hey, to నాకెదురైన పిట్టల తోటలా ఉన్నానా? ఇఫ్ ఎస్ ప్లీజ్ కమెంట్ డౌన్. పాపం నందాకైతే బర్త్డే రోజు కూడా ఆయనే వండాలి, ఆయనే చేస్తేనే అందరూ తినాలి. పాపం అనిపించింది. బర్త్డే రోజు కూడా ఆయన చికెన్ కడుగుతూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయన కాకుండా ఇంకెవరు చేసినా అది ఫ్లాప్ అవుతుంది. సో అందుకే ఆయనకే వదిలేస్తాం అనమాట. చేస్తున్నాము ఫ్రెండ్స్. జబ్బులు పని మీద ఉన్నాడు బాబా, అక్కడ ఉన్నాడు బాబా. బార్బిక్యూ సెటప్ చేసుకొని ఇంకా చికెన్ మ్యారినేట్ చేశాడు కదా నంద ఇందాక. సో అది చేసి మేము మంచిగా బార్బిక్యూ స్టార్ట్ చేసాము. చాలా బాగా వచ్చింది బార్బిక్యూ. ఫిష్, చికెన్, కార్న్ అండ్ పైనాపిల్ గ్రిల్ చేసుకున్నాం, చాలా బాగుండింది.
అవి స్పెషల్ షవర్మా. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓ మై గాడ్, ఇది చేసింది అవి గారు చేశారు. ఇది డాన్స్ ఎవరు వీడియో అక్కకే అన్ని. అక్క ఈ డాన్స్ మాత్రం ఉండాల భార్గవది. నేను ఒప్పుకొని వీడియోలో కంప్లైంట్ పెడతా. ఇది ఉంటుంది. నందా రాధమ్మంటి మెసేజ్ పెడతారు కింద కామెంట్. లారెన్స్ అక్కడ చరణి అభి జరుగు, నందా జరుగు, నందా జరుగు. బార్బిక్యూ తినేసి మంచిగా ఇంకా నైట్ గేమ్స్ ఆడేసుకొని కార్డ్ గేమ్స్ ఆడాము, యూనో ఆడాము, తర్వాత రమ్మీ ఆడారు వీళ్ళు. సో అలా తీసుకొని పడుకున్నాము. అండ్ దిస్ ఈస్ డే 1. అంటే డే 1 అంటే ఆ రోజు ట్రావెలింగ్ అండ్ వచ్చి నందా బర్త్డే అని సరిపోయింది. నెక్స్ట్ డే ఏం చేసాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.